తీసుకొచ్చి రోజు మార్చి రోజు కానీ వారంలో ఒక 4-5 సార్లు కానీ షుగర్ 60కి వచ్చి తన హెల్త్ కండిషన్ తప్పి ఒకసారి కళ్ళు తిరిగి అక్కడ కూర్చోబెడితే చాక్లెట్లు ఇవ్వటం, పంచదార ఇవ్వటం, హాస్పిటల్ తీసుకెళ్లకుండా అక్కడే ఉంచడం, తర్వాత కళ్ళ చుట్టూ ఇట్లాగా వాటర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వస్తే దానికి కూడా డ్రాప్స్ తీసుకొచ్చి వేయటం. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. చేసి ఉంటే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది ఏంటంటే, మేము ఒక నేరం చేసి ఉంటే అరెస్ట్ చేయండి, ఆ నేరాన్ని నిరూపించండి. నేరం లేకుండా అక్రమ కేసులు కట్టి నా భర్తను మీరు ఇబ్బంది పెట్టడం అది ఎంతైనా మీకు ఉసిరని నేను 25 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. నేను ఎక్కను గడపలేదు, దగ్గర గడపలేదు న్యాయం కోసం. న్యాయం జరిగిద్దని నేను మరి ఇక్కడ తమ్ముడు సహాయంతో నేను ఇక్కడికి వచ్చాను. విమూర్తి గారు ఎంపీ కాబట్టి మా పార్టీకి మరి నేను ఇక్కడికి వచ్చి ఎస్సీ కమిషన్కి లెటర్ ఇచ్చుకొని మేము మా సమస్యలన్నీ మేము చెప్పుకున్నప్పుడు వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించారు, చేసి పెడతానని చెప్పారు. మాకు న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చాం. ప్రజలు ఆలోచించాలని మేము ఈ మీడియా ద్వారా మేము మాట్లాడుతున్నాం. నా భర్త నేరం చేసి ఉంటే ఎక్కడైనా ప్రూఫ్ చూపించి అరెస్ట్ చేయండి. ఒకవేళ చెయ్యకపోతే దానికి పరిహారంగా మేము మా ప్రతీకారాలు మేము తీర్చుకుంటామని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మా వైపున భగవంతుడు ఉన్నాడు, మాకు న్యాయం జరిగింది. దాని మూల్యం మాత్రం దేవుడు ఏదో రూపంలో మీకు ఇస్తాడని మాత్రం నేను చెప్తున్నాను. నా భర్తకు న్యాయం జరగాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, దేవుడు కూడా నాకు తోడున్నాడు, నాకు సహాయం చేస్తాడనే ఇదితో నేను ఉన్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసే అరాచక పాలనని మీకు చెప్పాలని నేను మీడియా మిత్రులను పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అయ్యా మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు. నా భర్తకు సహాయం జరుగుతుంది, మేలు జరుగుతుందని నేను ఇక్కడికి వచ్చాను. అంతవరకే నేను చెప్పగలను. మాకు ఏమీ తెలియదు, మేము ఎప్పుడు స్టేషన్లకి కోర్టుల చుట్టూ మేము తిరగలేదు. మరి మాకు ఈ రాజకీయ భవిష్యత్తు వచ్చిందని కూడా మేము అనుకోలేదు. నా భర్త ఇట్లాగే ఈ రాజధానిలో పోరాటాలు చేస్తున్నప్పుడు, నిజంగానే ఆ దళితుల భూముల మీద ఆయన పోరాటం చేస్తున్నప్పుడు మా మీద పెట్టిన ఒక అక్రమ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరించి ఆయన దగ్గర పెట్టుకొని అందనంత ఎత్తులో ఈ పదవి నుంచి ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళా ఓడిపోగానే సేమ్ అదే స్థితికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. నేను అందరిలాగా మా టైం వస్తుంది మేము మిమ్మల్ని దెబ్బకొడతామని చెప్పట్లేదు. భగవంతుడు ఏ టైం అయినా ఏ క్షణమైనా ఎవరినైనా మనం తప్పు చేయలేరని ఒక వ్యక్తి మీద మోపినప్పుడు అది ఖచ్చితంగా అనుభవించి తీరాలని మాత్రం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.